నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గంలో మ్రోగుతున్న ప్రమాద గంటికలు. కరోనా గుప్పెట్లో వినుకొండ నియోజకవర్గం. సెంచరీకి చేరువలో కరోనా కేసులు. చెప్పులు అమ్ముకునే వ్యక్తి ద్వారా మాజీ ఎమ్మెల్యే జీవి విమర్శలు చేయిస్తున్నారంటూ ఆరోపించిన వైకాపా నాయకులు. దుకాణాల మూసివేతపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని వివరణ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు. వినుకొండ నియోజకవర్గం పూర్తిగా కరోనా గుప్పెట్లోకి వెళ్లే పరిస్థితి నెలకొని ఉంది. లాక్డౌన్ ప్రారంభమై అన్లాక్ ప్రక్రియ మొదటి విడత పూర్తి అయ్యే వరకు ఎంతో సేఫ్గా ఉన్న వినుకొండ ఇప్పుడు రెడ్ జోన్ లోకి వెళ్తుంది. కరోనా కేసుల్లో వినుకొండ నియోజకవర్గం సెంచరీకి దగ్గరకు చేరుకుంది. వివరాలను పరిశీలిస్తే నియోజకవర్గంలో మొత్తం 92 కేసులు నమోదయ్యాయి. వినుకొండ పట్టణంలో 69 కేసులు, ఈపూరు 10, బొల్లాపల్లి 8, శావిల్యాపురం 2, వినుకొండ రూరల్ పరిధిలో 3 కేసులతో కలిపి 92 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా కొనసాగితే వినుకొండ నియోజకవర్గంలో నర్సరావుపేట, గుంటూరుల కేసులను అధిగమించే ప్రమాదం ఉంది. చివరి పాయింట్ ఏంటంటే, మనకు ఒక బులెటిన్ లాగా మనం తీసుకుంటే గిన ఇప్పటివరకు మన వినుకొండ పట్టణం నందు టోటల్గా 66 కేసులు మనకి లైవ్ కేసులు నమోదైనవి, 3 డెత్ కేసులు, మొత్తం 69 కేసులు మనకి ఈ రోజు వరకు అంటే ఈ టైం వరకు మనకు నమోదైనవి. ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున మీరు చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఒక్కరోజే 36 కేసులు వచ్చినాయి. ఈరోజు 36 కేసులు వచ్చినవి. ఇంకా మనకు రిజల్ట్ రావాల్సింది ఏబిఎం కాంపౌండ్, కట్టకింద బజారు, ఇంకా చాలా రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఆ రిజల్ట్స్లో ఏమైనా పాజిటివ్ వస్తే కేసులు పెరిగే అవకాశం ఉంది. తదుపరి అతి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, మీరు ఎవరి ఇళ్ళకి దయచేసి వెళ్ళొద్దు. ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొద్దు. ఇరుగు పొరుగు ఇళ్ళ నుంచి వచ్చిన ఆహార పదార్థాలు కూడా మీరు తీసుకోవద్దు. సున్నితంగా, చాలా సింపుల్గా, ఇప్పుడు కరోనా సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి మీరు సున్నితంగా వాళ్ళ మనసు నొప్పించకుండా మీరు చెబితే సరిపోతుంది. రెండవది వచ్చేసేసి, బయట రోడ్ల మీద పెట్టే తినుబండలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీరు భుజించవద్దు. ఎందుకంటే మీ సొంతంగా మీరు ఓన్గా తయారు చేసేసుకొని అవి మాత్రం ఆహార పదార్థాలను భుజించండి. బయట ఒకటి ఇళ్ళ పక్కన కానీ వేరే ఇళ్ళకి ఇప్పుడున్న పరిస్థితులు వెళ్ళటం కానీ, వేరే వాళ్ళని మీ ఇళ్ళకి ఆహ్వానించడం కానీ, పార్టీలు తర్వాత చిన్న చిన్న ఫంక్షన్లకి దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో పొరపాటును కూడా పోవద్దండి. పోతే మీకు కరోనా వస్తుంది అని మీరు భావించండి. ఇంట్లోనే సేఫ్గా ఉండండి కొద్ది రోజులు. మనకి ఈ కరోనా మహమ్మారి కొంచెం తగ్గుముఖం పట్టేంతవరకు ఈ విధంగా చేస్తే మన అందరం కలిసి దాన్ని ఎదుర్కొన్నట్టుగా మనం ఫీల్ అవ్వచ్చు, ధైర్యంగా ఫీల్ అవ్వచ్చు. సో ఈ కొన్ని జాగ్రత్తలు మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోండి. అట్లా తీసుకున్నందువల్ల మీకు, మీ కుటుంబానికి, సమాజానికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అక్రమంగా సారా తయారు చేస్తున్న నాటు సారా బట్టి కేంద్రంపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి ధ్వంసం చేశారు. ఎక్సైజ్ సిఐ అరుణకుమారి తెలిపిన వివరాల మేరకు ఈపూరు మండలంలోని ఎర్రగొండపాలెం తండా గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు
దాడులు నిర్వహించి తండాకు చెందిన రమావత్ శ్రీను నాయక్ వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయటం జరిగిందన్నారు. సుమారు 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. అదేవిధంగా నల్లకుంట తండాలో కూడా బెల్లపు ఊటను అధికారులు ధ్వంసం చేశారు. ఈపూరు మండలం ఎర్రకుంట తండా గ్రామంలో నాటు సారాయి ఒక వ్యక్తి కాస్తున్నాడనే సమాచారంతో నిన్న సాయంత్రం మా సిబ్బందితో మరియు గ్రామ వాలంటీర్లతో కలిపి దాడులు నిర్వహించగా గ్రామ సమీపంలో ఉన్న పొలాలకి పక్కనే ఆనుకొని ఉన్న తన సొంత పొలానికి ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో బట్టీలు పెట్టి సారా కాస్తూ ఒక వ్యక్తి మమ్మల్ని చూసి పారిపోయాడు. అతన్ని అదే గ్రామానికి చెందిన రామావత్ శ్రీను నాయక్గా గుర్తించి అక్కడ మొత్తం మేము 200 లీటర్ల బెల్లపు ఓటును ధ్వంసం చేయడం జరిగింది. అలాగే అతని మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో దానికి సమీపంలో గల నల్లకుంట తండా ప్రాంతంలో కూడా అటవీ ప్రాంతంలో సుమారు 100 లీటర్ల బెల్లపు ఓటును ధ్వంసం చేయడం జరిగింది. ముందు కూడా కొనసాగించడం జరిగింది. అలాగే ఈ పై తెలిపిన గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. అలాగే గ్రామ వాలంటీర్లను కూడా ఇందులో భాగస్వాములను చేయడం జరుగుతుంది. ఏ గ్రామ వాలంటీర్ పరిధిలో కనుక ఈ నేరాలు ఏవైతే జరుగుతున్నాయో దానికి సంబంధించిన సమాచారం, పూర్తి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత గ్రామ వాలంటీర్లకి ఇప్పుడు కొత్తగా ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు. ఆ సవరణలో భాగంగా ఆ గ్రామ పోలీసు మరియు గ్రామ వాలంటీర్లు పూర్తిగా ఇందులో బాధ్యత తీసుకొని గ్రామాల్లో ఎక్కడా కూడా నాటు సారా అనేది కాయకుండా చూడవలసిన బాధ్యత వాళ్ళకు కూడా ఉన్నది. కాబట్టి ఏదైనా సమాచారం వాళ్ళకి తెలిసిన వెంటనే మాకు తెలియజేయవలసిందా కోరుతున్నాం. వినుకొండ పట్టణంలో కరోనా ప్రమాద గంటికలు మ్రోగాయి. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వినుకొండపై కరోనా తన పంజాను జులిపిస్తుంది. తాజాగా ఆదివారం విడుదలైన హెల్త్ బులెటిన్ నందు వినుకొండ పట్టణంలోనే కేవలం 36 కేసులు నమోదయ్యాయి. వీటిలో మెయిన్ బజార్, బోస్బొమ్మ సెంటర్లలో నమోదు కాగా ఓబయ్య కాలనీ 1, శ్రీనివాస్ నగర్ నందు 2 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఓ హోంగార్డుకు పాజిటివ్ రాగా అతను బొల్లాపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇంకా మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మన వినుకొండ మెయిన్ బజార్ ఏరియాలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఈ మినిమం ట్రీట్మెంట్ తీసుకోవటం, అక్కడి నుంచి ఇవి వర్తక వాణిజ్య సంఘాల మెయిన్ లీడర్స్ ఆస్పెక్ట్స్లో వాళ్ళకి రావటం, వాళ్ళ నుంచి ఇంకా 15-20 కేసులు నమోదవటం అనేది కొంచెం ఆందోళన కలిగించే విషయం. ఈ మొత్తం ఏరియాని కూడా ఇప్పుడు మొత్తం పర్యవేక్షించి మొత్తం కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా ఇందులో ఉన్న ఏరియాస్ అందరినా కూడా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, చిన్నపిల్ల వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయవలసిందిగా, వాళ్ళందరి వివరాలు కనుక్కొని ఇది చేయవలసిందిగా ఇప్పుడే కోరి ఉన్నాము. వీటన్నిటిని కూడా టైం టు టైం పర్యవేక్షించేసి రిపోర్ట్స్ ఇస్తాం. దయచేసి ఇప్పుడు కూడా అందరూ కూడా కనీస జాగ్రత్తలు పాటించకపోతే హై ఎఫెక్టెడ్ పర్సన్స్ మనమే అవుతాము. దయచేసి అనుభవాలను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు చెప్పడం అన్నా కూడా ఇదే, కానీ ప్రతి ఒక్కరూ కూడా మాస్కు, సోషల్ డిస్టెన్సు కంపల్సరీ, అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వినుకొండలో 31 కేసులు నమోదైనాయండి. అంతా ఈ పెద్ద బజార్ ఏరియాలో, పాత వినుకొండ ఏరియాలో బాగా పాజిటివ్స్ వచ్చినాయి. ఇంకా ముఖ్యంగా ఇది ఒక ఆర్ఎంపీ నుంచి స్ప్రెడ్ అయినట్టు మా నిర్ధారణలో ఉంది. అందుకని వినుకొండ ఈ పెద్ద బజారు, పప్పు బజారు అందరూ జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ నుంచి ఇంకెంతమందికి స్ప్రెడ్ అయింది అనేది నెక్స్ట్ పరీక్షల అనంతరంగానే తెలియదు. అందుకని అందరూ ఇళ్ళలో నుండి బయటికి రావద్దు. ఎంత చెప్పినా ప్రజలు మాత్రం వినట్లేదు, బయటికి వస్తూనే ఉన్నారు. అనవసరంగా వ్యాధిని ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఇది చేయొద్దండి. ప్లీజ్ అందరూ శానిటైజర్ వాడండి, ఇంట్లోనే ఉండండి, బయటికి రావద్దు.
ప్రభుత్వం మద్యం దుకాణాలను తెరవటం కారణంగానే వినుకొండలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిందని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం షాపులు తెరవటం వలనే రెడ్ జోన్ ప్రాంతాల నుండి మద్యం కోసం రావటం వలన వైరస్ వ్యాప్తి జరిగిందని, ఇప్పటికైనా ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మన దేశంలో కూడా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనిచ్చిందో వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులు సాగుగా చూపించి మన రాష్ట్రంలో కూడా మద్యం షాపులని తెరవడం జరిగింది. ఆ రోజున ప్రతిపక్ష పార్టీలను కూడా ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ టైంలో మద్యం షాపులు తెరవద్దని ప్రతిపక్ష పార్టీలు ఎంత చెప్పినా కూడా ప్రభుత్వం మొండి వైఖరితో మద్యం షాపులు తెరవడం వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. అందులో భాగంగానే గత 15 రోజులకు ముందు ఒక కరోనా పాజిటివ్ కూడా నమోదు కానీ వినుకొండ నియోజకవర్గంలో ఈరోజు 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనవి. అందులో 62 వినుకొండ పట్టణం నుంచే నమోదైనవి. మరో 3 మరణించారు. మరీ ముఖ్యంగా ఈరోజు వచ్చిన రిజల్ట్లో 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే అందులో 31 కేసులు వినుకొండ పట్టణం నుంచే నమోదైనవి. దీనికి కారణం వినుకొండ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో మద్య విక్రయాలు చేయడం ప్రధాన కారణం. రోజు మేము చెప్పాం, మీరు మద్యం షాపులు తీయడం వల్ల పక్కనే రెడ్ జోన్లో ఉన్న నర్సాపేట నుంచి, కారంపూడి నుంచి, ఒంగోలు నుంచి వ్యక్తులు వస్తున్నారు. వారి వల్ల భవిష్యత్తులో వినుకొండ కరోనా పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉందని చెప్పినా ప్రభుత్వ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా మద్యం దుకాణం కొనసాగించడం వల్ల ఈరోజు వినుకొండ నియోజకవర్గం అంతా గందరగోళ పరిస్థితిలో ఉంది. ఇప్పటికైనా వినుకొండ ప్రభుత్వ అధికారులు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే స్పందించి మద్యం దుకాణాలు ముగించండి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వినుకొండ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలియజేసుకుంటూ, ఇప్పటివరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరంతరం కృషి చేస్తున్న పోలీస్ శాఖ వారికి, పారిశుద్ధ్య కార్మికులకి, రెవెన్యూ శాఖ వారికి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి, మీడియాకి, ప్రజలకి మధ్య నిరంతరం వారధిగా పనిచేసిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, దయచేసి ఎవరు ఎంత అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దు. ఒకవేళ ఏమైనా అవసరం అంటే ఇంటి నుంచి ఒకళ్ళే బయటకు రండి. వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. బయట మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు మనిషికి మధ్య 3 అడుగుల సామాజిక దూరం పాటించండి. ఇంటికి వచ్చిన వెంటనే చేతులను పరిశుభ్రంగా శానిటైజ్ చేసుకొని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తల్లికి ఎంతమంది బిడ్డలు ఉన్నప్పటికీ వారు ఆమెకి భారం కారు. కానీ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక బిడ్డలకు మాత్రం తల్లి భారంగా మారుతుంది. అందరూ ఉండి కూడా అనాథ శవంలాగా మున్సిపాలిటీ వారు ఖననం చేసిన వృద్ధురాలి దీనగాథ ఇది. పట్టణంలోని హనుమాన్ నగర్లోని 13వ లైన్కు చెందిన పావులూరి అంజమ్మ అనే వృద్ధురాలు నివాసం ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన అంజమ్మ కరోనాతో మృతి చెందిందంటూ స్థానికులు, బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు మున్సిపాలిటీ వారు ఆమె మృతదేహాన్ని ఖననం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మనిషి అనేవాడు మాయమవుతున్నాడనే వాదనకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. వినుకొండ పట్టణంలో సోమవారం నుండి దుకాణాల మూసివేతపై వస్తున్న కథనాలపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు ఎవరూ నమ్మవద్దని, ఎటువంటి సమాచారం ఉన్నా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయటం జరుగుతుందన్నారు. రెడ్ జోన్ ఏరియాల్లో ఎటువంటి కార్యకలాపాలకు తావులేదని, మెడికల్ షాపులు కూడా మూసివేయటం జరుగుతుందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో మీకు సోమవారం నుంచి షాపులు బంద్ అని వస్తున్నాయని విన్నా నేను. కొంతమంది చెప్పంగా సోషల్ మీడియాలో వచ్చేవి నమ్మొద్దండి. మేము ఏదైనా సరే ప్రజాముఖంగా, పబ్లిక్ ముఖంగా వచ్చి చెప్తాము. అదొక ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే రెడ్ జోన్ ఏరియాలో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు అనుమతించాం. రెడ్ జోన్ ఏరియాలో మెడికల్ షాప్ అయినా సరే మూసి ఉంచాల్సింది రెడ్ జోన్ ఏరియాలో. ఇది రెండవది. మూడవది, ఉదయాన్నే మీకు అవసరమైతేనే, ఏదన్నా గట్టి అవసరం ఉంది రెడ్ జోన్ ఏరియా కాకుండా, కంటైన్మెంట్ జోన్ కాకుండా, క్లస్టర్ జోన్ కాకుండా మిగతా ఏరియా వాళ్ళు ఎవరైనా సరే 6 నుంచి 9 మధ్యలో, అది కూడా దూరంగా ఉండి సామాజిక దూరం పాటిస్తూ మాత్రమే మీ పనులు చక్కదిద్దుకొని ఇంటికి వెళ్ళవలసింది కోరుచున్నాను. వినుకొండలో చెప్పుల వ్యాపారం చేసుకునే వ్యక్తి ద్వారా మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శలు చేయిస్తున్నారని వైకాపా నాయకులు ఆరోపించారు. వినుకొండ పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, జీవి ఆంజనేయులకు పరుపు వేసి పొగిడేవారి ద్వారా విమర్శలు చేయిస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. కనీస విద్యా జ్ఞానం లేని వారి చేత కూడా మాట్లాడిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. జీవి ఆంజనేయులు గారు, మీరు మళ్ళా నిన్నటితోటే క్లోజ్ అనుకుంటే మళ్ళా ప్రెస్ మీట్ పెట్టారు. మేము మళ్ళీ పదే చెప్పాల్సి వస్తూ ఉంది. ఈసారి ప్రెస్ మీట్లో
క్లియర్గా మీరు మీ రాజకీయ డొల్లతనం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మండల నాయకత్వాన్ని కూడా కాకుండా ఇంకా దిగువకి వెళ్ళి మాట్లాడించారు. దీన్ని బట్టే తెలుగుదేశం పార్టీని మీరు ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారో అర్థమవుతూ ఉంది. సరైనటువంటి పద్ధతుల్లో మాట్లాడే వాళ్ళని ఎవరిని పెట్టకుండా చివరికి వ్యక్తిగత విమర్శల దాకా తీసుకుని వెళ్ళి మేము మాట్లాడిన అంశాల పట్ల కాకుండా ఇతర అంశాల పట్ల మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో మీకు రాజకీయ మైలేజ్ రాదు. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. మీరు మనుషుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ద్వారా లబ్ధి పొందుదాం అనుకుంటే అది మీకు రాజకీయ లబ్ధిగా రాదు. అసలు మీరు అది ఫస్ట్ తెలుసుకోవాలి. పోతే మీరు మాట్లాడిచ్చారు, మీకు పరుపు వేసి పొగిడినటువంటి మనిషి చేత మాట్లాడిచ్చారు. ఆయన మరి ఏ హోదాలో మాట్లాడాడో తెలియదు, కానీ వినుకొండలో మేము లేవని ఎక్కడి నుంచో వచ్చామని మాట్లాడారు. మనం 2020లో ఉన్నామండి. మీరు ఇనుమేళ్ళలో పుట్టారు, హైదరాబాద్ వెళ్ళి వ్యాపారం చేసుకున్నారు, కోట్లకు పడగలెత్తారు. మిమ్మల్ని హైదరాబాద్ వాళ్ళు రావద్దని లేదే. నేను చెప్తున్నాను, వినుకొండ నా శ్వాస. నేను పుట్టకముందే 1964లోనే నాకు ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. మా కుటుంబానికి 6 ఎకరాల నిమ్మతోట ఉంది. సిద్ధార్థనగర్ అనేటువంటిది నిమ్మతోట అని పేరు అందరికీ, ఈ ఊర్లో ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు మాట్లాడించిన మనిషి చెప్పుల వ్యాపారం చేసుకుంటూ వినుకొండ వచ్చే నాటికే నాకు ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. నేను వినుకొండ పౌరుణ్ణే. మీరు మీ జాగీరుగా ఉండి వినుకొండలో ఎవరు ఉండకూడదనేటువంటి రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఈ రోజున మన పిల్లలు అనేక చోట్లకి వెళ్ళి చదువు సంధ్యలతో వెళ్తున్నారు, సంపాదించుకుంటున్నారు, అనేక చోట్ల రాణిస్తూ ఉన్నారు, అనేక రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. మీరు ఇంకా చాలా సంకుచితంగా మీ వాళ్ళ చేత లోకలు నాన్ లోకలు అనేటువంటి సంకుచితమైన భావనలు తీసుకొస్తూ ఉన్నారే. ఎదగాలి మీరు. ఇంకా ఈ టైప్ రాజకీయాలు మానుకోండి. ఇంకా మాట్లాడితే ఆయన అంటాడు సిద్ధార్థనగర్లో ప్లాట్లు వ్యాపారం చేశారు అని. సిద్ధార్థనగర్లో నాకే 6 ఎకరాలు ఉంది. ఇవాళ మా కుటుంబ ఆస్తులు మేము కనుక అమ్ముకోకపోతే దాదాపుగా 40 కోట్ల రూపాయల ఆస్తి నాది. మేము అవసరాలు ఇచ్చి అమ్ముకుంటానే వచ్చాం. నా ఆస్తులు అమ్ముకుని నేను ఇల్లు కట్టుకున్నా. మీరు నాకు పదవి ఇచ్చింది 2016లో పదవి ఇచ్చారు. నేను 2014లో ఇల్లు కట్టా. పైగా గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ అనేటువంటి పదవి సామాజిక సేవలో భాగంగా ఇచ్చిన పదవి అది. దానికి ఏమీ కూడా ఫండ్స్ ఉండవు. అది మీరు మాట్లాడించిన వాళ్ళకి తెలియకపోయినా మీకు తెలిసి ఉండాలి చాలా స్పష్టంగా. గోగినేని సాంబశివరావు గారి చేత మాట్లాడించండి ఏదైనా ఉంటే. ఆయన బాధ్యుడు కదా, ఆయన వైద్య విధాన పరిషత్తుగా పనిచేసిన ఆయన పెద్ద ఆయనకి తెలుసు విషయాలన్నీ. మీ టైంలో ఏదో కాంట్రాక్ట్ వచ్చిందని అన్నారు. ఆ హాస్పిటల్ కాంట్రాక్ట్ పోరాడితే నేను సాంబశివరావు గారు వెళ్ళి తిరిగితే సరే ఏదో ఒక కాంట్రాక్టు మీరు ఒకటి తీసుకుని వచ్చారు. అది 50 లక్షల కాంట్రాక్టు. అది పూర్తే కాలేదు. ఇంకా కమిషన్ ఎక్కడ ఇస్తాడు, ఎవడు తీసుకుంటాడు కమిషను? మాట్లాడేదానికి కూడా ఒక అర్థం ఉండాలి. పిల్లల్ని తయారు చేసుకున్నారు కదా. నేను ఎప్పుడైతే పార్టీకి రిజైన్ చేశానో నీ పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ పంచాయతీలు చేసే షాడో ఎమ్మెల్యేలు పండగ చేసుకున్నారు. ఎందుకని? తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మనమే ఎంజాయ్ చేయొచ్చు పవర్ అంతాను, దరిద్రం పోయింది, ఎంఎన్ ప్రసాద్ పోయాడు పార్టీలో నుంచి అని. అంటే ఆ రోజున పరిస్థితులు నేను ఇక్కడ అధికారం వస్తుందని రాలా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని కలగని రాలా. నీ విధానాలు నచ్చక మేము వచ్చేసాం ఇక్కడికి. బ్రహ్మనాయుడు గారి మీద విశ్వాసంతో వచ్చేసాను నేను. మారారని మీరు చెప్పారు, మీరు చెప్పించారు. పార్టీకి రిజైన్ చేసేటప్పుడు స్వయంగా మీరే నా స్నేహితుల్ని, మీకు సంబంధించినటువంటి ఎన్ఎస్ రావు గారిని నా ఆఫీసుకు పంపించారు. మీరు పార్టీ మారొద్దు, పార్టీకి రిజైన్ చేయొద్దు, రాజీనామా చేయొద్దు అని చెప్పి బతిలాడారు. మీరు నా ఇంటికి వచ్చి దాదాపుగా 3 గంటలు ఉన్నారు ఆంజనేయులు గారు మీరు. అట్లానే మా ఆఫీస్లో ప్రెస్ వాళ్ళందరూ వస్తే కూడా మీరు ఉన్నారు. ఎందుకున్నారు? మనిషికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి. నేనుంటే మీకు బలం అనుకునే ఉన్నారు. నేను బలహీనున్నైతే నా దగ్గర ఆరోపణలు ఉంటే మీరు ఉండేవాళ్ళు కాదు కదా. మరి ఇవాళ ఎందుకు ఈ ఆరోపణలు చేయిస్తున్నారు మీరు కింద వాళ్ళ చేత? నమ్మకంగా పనిచేస్తాం, నిజాయితీగా పనిచేస్తాం, ఎక్కడ అవినీతి లేకుండా పనిచేస్తాం. అందరిని కలుపుకొని పోయి అన్న అనేవాడు ఒకడు, మామయ్య అనేవాడు, బావ అనేవాడు, రకరకాల పేదలతో తిరిగిన ఒక సమర్థత నాయకులు మేము 5 మండలాల్లో. మాకన్నా సీనియర్లు కూడా ఉన్నారు. అయినా సరే నన్ను గౌరవించేవాళ్ళు, మేము వాళ్ళని గౌరవించేవాళ్ళం. కొన్ని కారణాల వల్ల ఆంజనేయులు గారు తప్పిదాని వల్ల చెప్పించేయపాటు, చేసి చెప్పకపోవటం.
ఎప్పుడైనా సరే ఆయన పదవి కోసం కాపాడుకోవటం తప్పితే ఎవరి మాట వినే పరిస్థితి లేడు ఆయన. ఒక మంచి పని చెప్తే చేయడు. అధికారులు కూడా మంచి వాళ్ళని పెట్టుకోండి, చెడ్డవాళ్ళు పనికిరారు. నేను కొంతమంది ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను, చేయలేదు. వాళ్ళని అడ్డం పెట్టుకుని ఉన్నాడు. మున్సిపాలిటీ ఏం చేశారు? 5గురు మార్చారు. 2 చైర్మన్లు మధ్యలో ఒకళ్ళని వేయించారు, మళ్ళీ ఇంకొక ఇట్లా అన్ని పదవులు అట్లా చేశాడు ఆయన. కాబట్టి మాకు పదవి ఇచ్చాడు ఆయన, గౌరవంగా చెప్పుకుంటా, తప్పలేదు, ఆయన ఇచ్చాడు కాబట్టి. కానీ అన్నాడు, ఒక గవర్నమెంట్ జీవో ఇస్తే ఆ జీవోని కాపాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారికి ఉంది. నాకు సంవత్సరన్నర, ఇంకొక 6 నెలలు వస్తే 2 సంవత్సరాలు వస్తే 2 సంవత్సరాలు ఉండాల్సింది పోయి మధ్యలో ఆపాడు. ఎందుకు ఆపాడు? ఎవరికో ఇవ్వాలని ఆపాడు. ఎవరికి ఇచ్చాడు ఆయన? పార్టీలో పనిచేసే వాళ్ళకి కాదు, దొంగ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇచ్చాడు. అదే కరెక్టు? అది మంచి పద్ధత? ఆయన అన్నాలు ఇచ్చాడు, ఆయన తీసుకొని ఇంకొక రైతుకి ఇచ్చాడు. ఏంటి విభజన చేసే పరిస్థితులు ఏంటి? కాబట్టి మీరు వినకుండా నిజంగా సంవత్సరం అయింది పొడుగు అధికారం వచ్చి. బ్రహ్మనాయుడు గారు ఎంతో మంచి పనులు చేస్తున్నాడు, చూడండి. ఆ సంవత్సరం తర్వాత విమర్శించండి, రెస్ట్ తీసుకోండి. పొద్దుగోకలు విమర్శలు చేయటం కాదు, మా అనుసరులు పెట్టి ప్రజలు ఇదే కార్యక్రమం మీరు పెట్టడం, మళ్ళీ మేము వచ్చి కౌంటర్ వేయటం. దయచేసి నాయకులు చెప్తున్నాను, కౌంటర్ ఇవ్వటం ఇదే లాస్ట్ కౌంటరు. నిన్న మీరు ఇచ్చారు, ఇదే లాస్ట్ కౌంటర్ ఉందా? మీ అనుచరుల్ని తగ్గించుకోండి. ప్రెస్ మీట్ పెట్టొద్దని చెప్పండి, విమర్శించొద్దని చెప్పండి. విమర్శిస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మేము ఏదో సీరియస్గా పోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఆపండి, చెప్పండి చెప్పండి చెప్పండి. ప్రస్తుతం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గోల్డ్ జనరల్ వైద్యశాల వైద్యులు లెనిన్ రెడ్డి వివరించారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు మరియు పరిసర గ్రామ ప్రజలకు డాక్టర్ లెనిన్ రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ ఈ కరోనా మహమ్మారి టైంలో చేస్తున్న కొన్ని ఆరోగ్య సూచనలు. ప్రస్తుతం మనమందరము కూడా దేశమంతా ప్రపంచమంతా కూడా ఈ కరోనా మహమ్మారి చేత చిక్కి ఇబ్బందులు పడుతున్న సంగతి మనకందరికీ తెలుస్తూనే ఉంది. ప్రత్యేకంగా మన వినుకొండలో మొదటి 3 నెలల పాటు ఎటువంటి కేసులు లేకుండా ఒక రకమైన ప్రశాంతమైన వాతావరణం, ఆరోగ్యకరమైన వాతావరణంలో మనం అందరము ఉన్నాం. కానీ కొన్ని రకాలైన అనుకోని పరిస్థితుల వలన, కొన్ని రకాలైన చిన్న చిన్న ఇబ్బందుల వలన 10 రోజుల నుంచి ఒక్కసారిగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. రోజుకి 5, 10, 20 కేసులు కూడా వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు ఉదయానికి నాకున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే సుమారుగా 60కి పైన పాజిటివ్ కేసులు ఉన్నాయి అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. దానిలో 3 నుంచి 5 దాకా కరోనా పాజిటివ్తో చనిపోయారనే విషయం కూడా మీకు అందరికీ తెలుసు. ఏం చెయ్యాలి? ఇదే పరిస్థితి రాబోయే ఒక వారం 10 రోజుల్లో కేసుల సంఖ్య ఈ 60 నుంచి ఇంకా కనుక పెరిగితే, ఆ పెరిగినప్పుడు మనమందరము ఎటువంటి ప్రమాదాన్ని తప్పించుకోవటం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ తీసుకునే జాగ్రత్తల్లో అందరూ కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా, ఇదేదో నా ఒక్కడి సమస్య, నా ఒక్కడికి ఇబ్బంది లేదు, నా ఒక్కడికి ఇబ్బంది వచ్చిందనే 2 ఆలోచనలు కూడా దీనికి తప్పే అవుతాయి. ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి లక్షణాలు లేకుండా కూడా పాకుతుంది. పరీక్ష చేసినప్పుడు మాత్రమే పాజిటివ్ వస్తుంది. ఆ పరీక్ష చేసేదాకా ఏ లక్షణాలు తెలియట్లేదు. కానీ 10 రోజులు గడిచిన తరువాత ఒక్కసారిగా కొద్దిమందిలో పరిస్థితి ఆయాసం పెరిగిపోయి ఊపిరితిత్తుల్లోకి నీరు వచ్చేసి మనిషిని ఎటువంటి రకంగానూ రక్షించే అవకాశం లేకుండా ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. దీని వైద్య పరిభాషలో సైటోకైన్ స్ట్రోమ్ అంటున్నారు. మామూలుగా మనిషికి శరీరంలో ఆక్సిజన్ స్థాయి అంటారు. ఆ గాలి శాతం అనేది 95 నుంచి 99 దాకా ఉండాలి ఆరోగ్యవంతంగా ఉన్న మనిషికి. కానీ కరోనా జబ్బు వచ్చి తీవ్ర స్థాయిలో జబ్బు పెరుగుతున్న వాళ్ళకి చాలామందిలో 90 కన్నా కిందకి వచ్చేసినా సరే వాళ్ళలో ఎటువంటి అనారోగ్య లక్షణాలు అట్లాంటి ఏమీ కనిపించట్లేదు. దాన్ని హ్యాపీ హైపాక్సియా సిండ్రోమ్ అంటారు. ఇలాంటి హ్యాపీ హైపాక్సియా సిండ్రోమ్తో ఉన్నవాళ్ళు తెలుసుకోలేకపోవటం ద్వారా చివరి దశకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా మనిషి యొక్క ప్రాణానికి ప్రమాదం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇండియాలో ఈ 3 నెలల్లో దగ్గరగా 150 మంది
ఎంబీబీఎస్ అంతకన్నా పైన చదివిన డాక్టర్లు, ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న చాలా యువ డాక్టర్లు కూడా ఈ కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంటే మీకు అర్థం చేసుకోండి దాని యొక్క తీవ్రత కానీ, దాని యొక్క భయోత్పాతం కానీ ఎంత ఎక్కువగా ఉన్నదో. ఈవెన్ చూయించుకోవడానికి పేషెంట్లు హాస్పిటల్కి వచ్చినప్పుడు పేషెంట్లు తీసుకునే జాగ్రత్తలు, అజాగ్రత్తలతో డాక్టర్లకు కూడా అది అంటించే అవకాశం ఉంది. 150 మంది డాక్టర్లు చనిపోయారు అనే దానికి డాక్టర్ల వల్ల ఎంతమంది పేషెంట్లకు అంటుకుంటుంది. సో మనం అందరము కూడా కనీసం 5 నుంచి 6 అడుగుల దూరం మనిషికి ఉండటము, ఖచ్చితంగా చేతికి గ్లౌజులు వేసుకునే అవకాశం ఉంటే వేసుకోవటము, లేదా శానిటైజర్ లాంటి అప్పుడప్పుడు వాడుకోవటము, మొహానికి ఒక మాస్క్, మెడికల్ మాస్క్ కానీ, గుడ్డతో క్లాత్తో చేసిన ఒక మాస్క్ కానీ వేసుకోవటము ఖచ్చితంగా చేయండి. ఒకవేళ ఎవరికైనా సరే ఈ మధ్యకాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుంది అంటే, మొట్టమొదట ఈ జబ్బు వచ్చినప్పుడు కరోనాకి కొన్ని లక్షణాలు చెప్పింది. సుమారుగా గొంతు నొప్పని, జ్వరమని, దగ్గని, తర్వాత కొద్దిపాటి జలుబని, ఆయాసమని. ఇప్పుడు ఆ జబ్బు యొక్క తీవ్రత కానీ, ఆ జబ్బు యొక్క పరిస్థితి కానీ మనకు కొత్తగా అంచనాలకు వచ్చే క్రమంలో ఈవెన్ చిన్న ఒళ్ళు నొప్పులు, శరీరంలో నలతగా అనిపించటము, కొద్దిపాటి విరోచనాలు అవ్వటము, కడుపులో నొప్పిగా ఉండటము, వికారంగా ఉండటము, తలనొప్పిగా ఉండటం, అసలు ప్రతి లక్షణము కూడా పరీక్ష చేసి కరోనా నెగిటివ్ అని నిర్ధారణ చేసేదాకా ఏ లక్షణాన్నైనా కరోనా పాజిటివ్గా అనుమానించాల్సిన అవసరమే కనిపిస్తుంది. కరోనా లక్షణం అని అనుకుంటున్నప్పుడు ప్రతి మనిషికి కూడా నాది అదేనేమో, నాకు అలాగే ఉంది అని అనిపించేలాగా ఉంటుంది. దీనికి సంబంధించి మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అంటే, ఏ చిన్నపాటి లక్షణం ఉన్నా సరే మన వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనాకి సంబంధించిన స్వాబ్ టెస్ట్ అని ఒక పరీక్ష చేస్తున్నారు. దాన్ని చేయించుకోండి. వేరే పెద్ద పరీక్షలు ఏం అవసరం లేదు. మీకు అందుబాటులో ఉన్న దగ్గరలో ఉన్న ఒక డాక్టర్ని కలవండి. చాలామందిలో అంటే 100కి 95 మందిలో ఈ కరోనా అనే ఒక ప్రమాదకరమైన జబ్బు చాలా తక్కువ స్థాయిలో వచ్చి నెమ్మదిగా ఒక 5-6 రోజుల కల్లా తగ్గిపోతుంది. అలా 80 మందికి తగ్గిపోతుంది. ఈ 80 మంది కూడా కొన్ని రకాలైన మందులు వాడుకోవాలి. అవి డాక్టర్లు చెప్తారు. సరే, నేను ఈ టీవీ ముఖంగా ప్రసార మాధ్యమాల్లో చెప్పటం అనేది అంత సరికాదు అనుకుంటున్నాను. బట్ ఉదాహరణకి ఈవెన్ ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ కూడా ఒక జ్వరానికి సంబంధించిన బిళ్ళ, ఒక చిన్న పారాసిటమాల్ అనే ట్యాబ్లెట్ ఒకటి 3 పూట్ల వేసుకోవడము, అట్లాగే కొద్దిపాటి ఎలర్జీకి, దగ్గుకి, జలుబుకి కొన్ని రకాల మందులు ఉంటాయి. అట్లాగే శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచే కొన్ని బిళ్ళలు ఉంటాయి. ఈ బిళ్ళలవన్నీ వేసుకుంటా మనుషులకి దూరంగా ఒక్కళ్ళే కనుక హోమ్ క్వారంటైన్లో ఇంట్లో ఒక 2-3 గదులు ఉన్న ఇళ్ళు అయితే ఒక గదిని పూర్తిగా ఒక అతనికి కేటాయించుకొని మిగతా వాళ్ళు అతనికి దూరంగా కనుక ఉంటే 90% రికవరీకి అవకాశం మనకి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, మన జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఒక 5 నుంచి 10 మంది మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళు కూడా ఈ మందులు వేసుకుంటే, ఎందుకంటే రోగనిరోధక శక్తి అనేది మన శరీరానికి ఉండే ఒక ఇంటి చుట్టూ ఉండే ఒక ప్రహరీ గోడ లాంటిది. ఒక దగ్గర ఎక్కడన్నా ప్రహరీ గోడ అనేది కనుక పడిపోవటం జరిగితే దానిలోకి ఎవరైనా రావచ్చండి. ఒక సమస్యని ఎదుర్కొంటున్నప్పుడు మిగతా సమస్యల నుంచి మన శరీరాన్ని రక్షించుకోవడం అనేది దీనిలో ప్రథమ కర్తవ్యం. సో నా యొక్క చివరి సలహా ఏంటంటే, ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికైనా కరోనా అనేది రావచ్చు. ఎందుకంటే ఇంచుమించుగా గాలి ద్వారా కూడా రావచ్చు అనే అనుమానాలు చెప్తున్నారు. ఇప్పుడే రీసెర్చ్ ఏం చెప్తున్నారంటే, గాలి ద్వారా కూడా రావచ్చేమో, లేకపోతే వచ్చిన మనిషికి ఏ లక్షణాలు లేకుండా ఉన్నప్పుడు అతను ఎంతోమందికి ఆ లక్షణాలు లేవు కాబట్టి అంటించవచ్చు. అందువలన ఇన్ కేసు మీకు ఎప్పుడన్నా చిన్నపాటి అనుమానము, గొంతు నొప్పి, జ్వరము, దగ్గు, విరోచనాలు, వాంతులు ఇట్లాంటి లక్షణాలు ఏదన్నా కనుక కనపడితే అశ్రద్ధ చెయ్యకుండా, దాచిపెట్టుకోకుండా, భయపడకుండా, అవమానపడకుండా, సిగ్గుపడకుండా డాక్టర్కి చూయించుకోండి. ప్రాథమిక వైద్యము అనేది ఎవరు పడితే వాళ్ళు చేసేది కూడా కాదండి. ప్రాథమిక వైద్యం మా ఇంటి పక్కన మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, అర్హత లేదు, ఎవరో వీళ్ళందరూ వాళ్ళతో వద్దు. ఒక నిష్ణాతులైన డాక్టర్తో, ఒక ఎండీ కానీ, ఎండీ కన్నా ఇంకా పై చదువు ఉన్న డాక్టర్ కానీ, లేకపోతే ఈ జ్వరాలు, దగ్గు, జలుబులు వీటన్నిటిని చూడటానికి బాగా అనుభవం ఉన్న డాక్టర్లు కానీ వాళ్ళతో చూయించుకోండి.
ఆ చూయించుకున్న వాళ్ళ మందులు వాడండి, వాళ్ళ యొక్క సలహాలు పాటించండి. ఇక్కడ కరోనాకి సంబంధించి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, డాక్టర్ ఇచ్చిన సలహాలు పాటిస్తున్న వాళ్ళ యొక్క మెరుగుదల శాతం చాలా బాగుంటుంది. మందులతో పాటుగా దాన్నే మనం జబ్బుకు సంబంధించి ఏం జరగవచ్చు, ఏం జరిగితే ఎలా ఉంటుంది, శరీరంలో రాబోయే లక్షణాలు ఏంటి అనే ఒక అంచనా వేసి చెప్పగలిగిన అనుభవపూర్వకమైన మాటలు కానీ, అలాంటి ఒక అంచనాలతో కూడిన విషయం చెప్పగలిగిన నాలెడ్జ్ ఉన్న దగ్గర రికవరీ శాతం బాగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు దాకా ప్రత్యేకంగా ఈ మందు వాడితే ఈ జబ్బు తగ్గిపోతుంది, ఈ మందు వాడితే ఈ జబ్బు బాగా తగ్గిపోతుంది అన్నలాంటి మందు అయితే ఇప్పటిదాకా కనిపెట్టలేదు. కొన్ని మందులు ప్రయోగ దశలో ఉన్నాయి. రెమ్డెసివిర్ అని, టొసిలిజుమాబ్ అని, ఎవిగాన్ అని, మెథైల్ప్రెడ్నిసోలోన్ అని. బట్ ఇవేమీ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పలేము. కాకపోతే వాటి యొక్క పనితీరు ఒక 40% నుంచి 50% దాకా కొన్ని కేసుల్లో పనిచేస్తుంది, కొన్ని కేసుల్లో పనిచేయట్లేదు. అయితే అసలు అంత దూరం వాడే అవసరం లేకుండా రికవరీ అవుతున్న వాళ్ళే 100% ఉంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. వీణకొండ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.